ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేయాలనే భాగంగా భువనగిరి జిల్లాకు సంబంధించిన జిల్లా కోర్టు బార్ అసోసియేషన్లో జిల్లా అధ్యక్షులు అదేవిధంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనేక మంది న్యాయవాదుల సమక్షంలో న్యాయవాదులకు రక్షణ చట్టాలు కావాలని లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో అన్ని బార్ అసోసియేషన్లని ఏకం చేసుకొని న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఏర్పడే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి బార్ అసోసియేషన్ నుంచి మనము బార్ కౌన్సిల్ మెంబర్ని ఎన్నుకునేటప్పుడు బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క అడ్వకేట్లు ఎవరైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన అడ్వకేట్లు ఉన్నారో వారికి సంక్షేమం కోసం వారి యొక్క అభివృద్ధి కోసం కృషి చేయడం వల్ల ఎన్నుకోవాలి. ఎన్నుకున్న తర్వాత వారు ఎవరు కూడా ఇక్కడ ప్రాంతాల్లో కనిపించడానికి పరిస్థితి లేదు. కాబట్టి బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి రక్షణ చట్టాల గురించి, అడ్వకేట్ల సంక్షేమం గురించి, అదేవిధంగా బార్ అసోసియేషన్ల అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది అడ్వకేట్లు చనిపోతూ ఉన్నారు, వారికి ఆదుకునేటటువంటి వాళ్ళు లేరు. ఇంకోటి అటాక్స్ రోజుకు ఈ యొక్క అడ్వకేట్ల యొక్క దాడులు అనేవి ఇప్పుడు కొత్తవి కావు, భవిష్యత్తులో ఆగేవి కాదు. ఇవన్నీ ముగింపు కావాలి. ఈ రక్షణ చట్టాలు ఏర్పడితే మాత్రమే ఈ న్యాయవాదుల మీద దాడులు జరిగేది అనేది ఆగిపోతున్నది. ప్రధానంగా దీనికి రక్షణ చట్టం అనేది ఒకటి కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి బార్ కౌన్సిల్ ఇండియా మెంబర్గా ఎవరైతే ఉన్నారో వారు దానికి ఒక రిప్రజెంటేషన్ చేసి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బార్ కౌన్సిల్ 25 మంది ఉంటే ఒక్కరు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ స్పందించకుండా ఉంటున్నారు. కాబట్టి వారు స్పందించవలసినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్లో తప్పకుండా సామాజిక సేవ, అదేవిధంగా న్యాయవాద సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని ఎన్నుకోవాలని కోరుకుంటూ మీ మిత్రుడు నర్రి స్వామి కుర్మ.